హలో ఆల్, ఈరోజు అయితే నేను మీతో నా దగ్గర ఉన్న బ్లాక్ బీడ్స్ షేర్ చేసుకోపోతున్నాను. సిల్వర్ బ్లాక్ బీడ్స్ నా దగ్గర కలెక్షన్ అయితే చూసేద్దాము. ఒకసారి చూసేలోపు ఒకసారి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే కొత్త వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఇదైతే ఫస్ట్ వన్. ఇదైతే కంప్లీట్ మొజనైట్ సెట్ అనమాట. ఈ చుట్టూ వైట్ స్టోన్స్ వచ్చేసినాయి మొజనైట్, ఆ లోపలేమో కంప్లీట్ గ్రీన్ కలర్ సింగిల్ స్టోన్. చూడటానికి అయితే చాలా బాగుంది, వేసుకుంటే కూడా ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. వేసుకుంటే కూడా చాలా బాగుంది, చిన్న చిన్న పార్టీ వేర్ డ్రెస్ మీద కానీ అలాగా బాగుంటుంది. లుక్ అయితే ఇలా ఉంది. ఇది ఇంకొకటి అనమాట, ఇది ఇంకొక స్టైల్ అనమాట. యాక్చువల్లీ ఇది బ్లాక్ బీడ్స్ కాదు, ఇవి బ్లాక్ రౌండెడ్ ఈ బాల్స్ లాగా ఉన్నాయి. నేను ఇట్లానే షాపింగ్కి వెళ్తే అలా నచ్చి తీసుకున్నాను అనమాట. ఇవి వాటిని నేను ఇలా ఏం చేశానంటే, ఈ గోల్డ్ బాల్స్ ఉన్నాయి కదా, అవి సిల్వర్ అనమాట. ఆ బాల్స్తో ఇలాగ మొత్తం చైన్ లాగా చేంజ్ చేశాను అనమాట. ఇలాగా బాగుంది. ఇలా చూడండి, ఒకసారి పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. ఇలా ఉంది లుక్, అయితే చాలా బాగుంది. నేనైతే ఇది చిన్న చిన్న శారీస్ మీద కూడా ప్రిఫర్ చేస్తాను అనమాట. జార్జెట్ శారీస్ మీద అలాగే చిన్న చిన్న ఫంక్షన్స్కి హెవీగా లేకుండా సింపుల్ అండ్ గుడ్ ఎథనిక్ వేర్ డ్రెస్ మీద కూడా బాగుంటుంది. ఇదైతే ఇంకొకటి అనమాట. ఇదేంటంటే, ఇది మామిడి పిండి అంటాం కదా మనము, ఆ షేప్లో ఉంటుంది ఈ లాకెట్ అయితే. యాక్చువల్లీ ఇది ఏంటంటే లాకెట్ కాదు, దీన్ని నేను బాగా నచ్చేసి ఇయర్ రింగ్ అనమాట. ఇయర్ రింగ్ని వాళ్ళతో బ్యాక్ సైడ్ ఇలాగా ప్రెస్ చేయించేసేసి దాన్ని నేను లాకెట్ లాగా చేయించుకున్నాను అనమాట. చాలా నచ్చి ఎందుకు ఆ రోజు ఇలా చేయాలనిపించేసి వాళ్ళని కొంచెం అడిగితే ఇలా చేసి ఇచ్చారు. ఇది కూడా సిల్వర్దే. వేసుకుంటే ఇలా ఉందన్నమాట. ఇది కూడా బాగుంది, సింపుల్. ఇది ఏంటంటే ప్లెయిన్ ఓన్లీ బ్లాక్ బీడ్స్ అనమాట. ఇలా ఉంది లుక్ అయితే. ఇదైతే లక్ష్మీదేవి వచ్చేసింది అనమాట. ఇలా మధ్యలో లక్ష్మీదేవి చుట్టూ గ్రీన్ కలర్ స్టోన్స్ వచ్చేసింది అనమాట. యాక్చువల్లీ ఇది నా ఫస్ట్ సిల్వర్ బ్లాక్ బీట్ ఇదే నేను కొనుక్కుంది. దీని మధ్యలోనేమో ఇలా గోల్డ్ బాల్స్ వచ్చేసేసాయి. దీనికి ట్రెడిషనల్ టైప్ అనమాట. ఇది చూద్దాం వేసుకుంటే ఎలా ఉంటుందో ఒకసారి. ఇలా ఉందన్నమాట వేసుకుంటే. లక్ష్మీదేవి బొమ్మ కూడా చాలా బాగుంది, నీట్గా క్రేవింగ్ కానీ లేకపోతే అలాగా లుక్ కూడా బాగుంది. ఇలా ఓవరాల్ లుక్ నాకు చాలా నచ్చింది. ఫస్ట్ ఇష్టపడి కొనుక్కుంది కదా ఎంతైనా సరే. ఇదైతే ఇంకొక ప్యాటర్న్ అనమాట, కంప్లీట్ డిఫరెంట్. ఇదేంటంటే కుందన్ అలాగే గ్రీన్ స్టోన్స్ వచ్చేసినాయి, అలాగే మధ్యలో కింద పర్ల్స్ వచ్చేసినాయి కదా ఇలాగా. కాకపోతే అవన్నీ సింగిల్ లైన్ అనమాట. ఇదేమో డబల్ లైన్, ఇది అటు 2 లైన్స్ అనమాట. ఇది నాకు తెలిసి అయితే సింపుల్ కన్నా కొంచెం శారీస్ మీదకి టెంపుల్స్కి వెళ్తున్నప్పుడు అలా బాగుంటుంది ప్రిఫర్ చేస్తే. ఇలా ఉందన్నమాట పెట్టుకుంటే, చాలా బాగుంది. యాక్చువల్లీ నా దగ్గర వీటి మీదకి వేరే కుందన్ ఇయర్ రింగ్ వాటితో పెయింట్ చేశాను. అలా పెయింట్ చేస్తే ఇంకా బాగున్నాయి. ఇలా లాకెట్ కూడా చాలా అంటే చాలా బాగుంది, నీట్గా ఎలివేట్ చేశారనమాట. ఇదైతే ఇంకొకటి అనమాట. ఇదేంటంటే హార్ట్ షేప్ వచ్చేసేసింది, సింపుల్గా క్యూట్గా బాగుంది కదా. పెట్టుకుంటే చూద్దాం ఎలా ఉంటుందో ఒకసారి. బాగుంది కదా, పెట్టుకుంటే కూడా చాలా నీట్గా సింపుల్గా బాగుంది. హార్ట్ షేప్ వచ్చేసి మొత్తం దానికి హార్ట్ స్టోన్ మొత్తం వైట్ స్టోన్స్ వచ్చేసేసాయి దాని లోపల మొత్తం. ఇలాగా బాగుంది. చిన్న చిన్న టాప్స్ మీద కానీ అలాగైతే బాగా సెట్ అవుతుంది.